రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పైసలు ఇయ్యలే. మొన్న గుడ్లకు సంబంధించిన గుడ్లలో కూడా హాస్టళ్లలో అదే మధ్యాహ్నం పూట భోజనానికి గుడ్డు పెడతారు కదా, వాళ్ళకు బిల్లులు ఇయ్యలే. పత్తి రైతుల దగ్గర కొన్ని జాగాలలో ధాన్యం కొనుగోలు చేసిర్రు, వాటికి బిల్లులు ఇయ్యలే. లాస్ట్కి వస్తే వైన్స్ బేవరేజెస్ సంస్థ కూడా ఒక అసోసియేషన్ ఒక లేఖ రాసిందంట. బేవరేజెస్ సంబంధించిన శాఖ దానికి కూడా 2985 కోట్ల బకాయిలు ఉన్నారంట. మళ్ళీ వాళ్ళకు కూడా బాకీ ఎవరు? తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎవరికి బాకీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క సంస్థకు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ బాకీ ఉంది. ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు. కాంట్రాక్టర్ నాశనమయ్యారు అందరూ. సర్పంచ్లకు వాళ్ళకు పనులు చేసే కాంట్రాక్ట్లో బిల్లులు లేవు. లాస్ట్ కోసం మందు కూడా బిల్లులు లేవు, వాళ్ళు ఆపేస్తారంట. ఏ బిల్లు ఇవ్వకుండా మరి పైసలన్నీ ఎటు పోతున్నాయి? ప్రజలు కట్టిన ట్యాక్సీ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? మీరు తీసుకొచ్చిన 2,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన ఆ పైసలన్నీ ఎటు పోతున్నాయి? వీడియో బిల్లులు ఎందుకేమో పైసలు ఉంటలేవు కానీ 1,40,000 కోట్లు పెట్టి మాత్రం మూసీని ప్రక్షాళన చేస్తారంట మన రేవంత్ రెడ్డి. మరి ఆ 1,40,000 కోట్ల మూసీ ప్రక్షాళన చేసి అందుకే ₹1,00,000 సీఎం గారికి మంత్రులకే పోతాయేమో నాకు తెలిసి. అంతా ఎక్కడెక్కడ పంపకాలు జరుగుతాయి. ఈ బిల్లులు అయ్యే దిక్కు లేదు. ఈ 1,40,000 కోట్ల ఎక్కడికి తీసుకొచ్చి పెడతావు? ఇదంతా ఎట్లుంటుంది అంటే పబ్లిక్ ని మోసం చేసే మాట.